హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సిబిటీ 1కి సంబంధించి కట్ ఆఫ్ వీడియో అనమాట ఇది. సో దీనిలో కంప్లీట్గా మనం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అని మాట్లాడుకుందాం. ఇది ఒక ఎనాలిసిస్ వీడియో మాత్రమే. సో ఇది బాగా సీరియస్గా అయితే తీసుకోవద్దు. ఎలాగే జరుగుతుంది కన్ఫామ్గా అని నేనైతే క్లెయిమ్ చేయట్లేదు. ఇది జస్ట్ ఒక ఎనాలిసిస్, ఇంత ఉండొచ్చు, జస్ట్ ఏ ప్రిడిక్షన్ అంతే. ఓకేనా, సీరియస్గా తీసుకోవద్దు. ఓకే, సో ఇదైతే మనకి అరౌండ్ 2.5 lakh పీపుల్ యొక్క డేటా అనమాట. సో ఈ డేటా మాత్రమే ఆధారంగా కాకుండా రియల్ డేటా అంటే ఎన్టీపీసీ కట్ ఆఫ్ మనం చూసుకున్నట్టయితే సిబిటీ 1కి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ కట్ ఆఫ్స్ అయితే వచ్చేసాయి కదా. సో వాటి డేటాని కూడా అంటే రియల్ డేటాని కూడా కంపేర్ చేసి ఇంక్లూడ్ చేసి ఇంటిగ్రేటెడ్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అంటే ర్యాంకర్స్ గురూజీ నుంచి వచ్చిన ఆ డేటా అండ్ దాంతోపాటు మనకి రియల్ కట్ ఆఫ్ ఏదైతే గ్రాడ్యుయేట్లో జరిగిందో ఆ రెండింటిని బట్టి మనం బేస్ చేసుకుని ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క జోన్కి సంబంధించి ఇప్పుడు మనకి సిబిటీ 1 గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క కట్ ఆఫ్ అంటే అది దాని ర్యాంకు అన్ని డీటెయిల్స్ మన దగ్గర అయితే ఉన్నాయి. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మనకి మన యాప్లోను అలాగే నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేశాను, కావాలంటే తీసుకోవచ్చు మీరు అక్కడి నుంచి. ఓకే, సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అరౌండ్ 2,31,000 యొక్క డేటా ఇది. ఓకే, సో యావరేజ్ మార్క్స్ 49 వరకు వస్తున్నాయి. అండ్ షిఫ్ట్ వైజ్ మార్క్స్ కూడా మీరు చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీది టఫ్ షిఫ్టా లేకపోతే ఈజీ షిఫ్టా అన్నది ఒక ఐడియా అయితే తెచ్చుకోవచ్చు. ఏ రోజు ఎంత ఉంది యావరేజ్. సో యావరేజ్ తక్కువ ఉందంటే టఫ్ షిఫ్ట్ లాగా అనమాట, యావరేజ్ ఎక్కువ ఉందంటే కొంచెం ఈజీ షిఫ్ట్ లాగా. ఓకే, దాన్ని బట్టి మీకు రా మార్క్స్కి ఎంత యాడ్ అవుతాయి అన్నది మీరు గెస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది బేసిక్గా ఏం డేటా అంటే ఏం కట్ ఆఫ్, రా మార్క్స్ బేస్డ్ కట్ ఆఫ్ కాదు, నార్మలైజ్డ్ బేస్ కట్ ఆఫ్. మరి అది కూడా ఏ పోస్ట్కి అంటే ఏదో ఒక పోస్ట్ రావాలి అంటే లోయెస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, ఇవన్నీ క్లారిటీ వచ్చేసింది కదా. సో ఇప్పుడు వీటన్నిటి ఆధారంగా మనకి కట్ ఆఫ్ ఏ జోన్కి ఎంత ఉంటుంది అన్నది మాట్లాడుకుందాం. అండ్ ఆ కట్ ఆఫ్ కూడా అన్ని జోన్స్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా పెట్టేది ఎక్కడెక్కడ ఈ 4 స్టేట్స్ ఏవైతే దగ్గరలో ఉన్న 4 స్టేట్స్ పెడుతుంటారో బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, సికింద్రాబాద్, వాటి గురించి మెయిన్గా మాట్లాడుకుందాం. సో గ్రాడ్యుయేట్ లెవెల్ కట్ ఆఫ్స్ కూడా ఇక్కడ నేను మీకు ఇచ్చాను, గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ కూడా ఇచ్చాను. ఓకే, సో 496 ఉన్నాయి బెంగళూరులో గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్. అండ్ వేకెన్సీస్ పరంగా చూస్తే 7th ర్యాంక్లో ఉంది పోస్ట్, టాప్ పోస్టులు. ఓకే, బట్ అలాగని అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ చూసుకుంటే 60 పోస్టులే ఉన్నాయి బెంగళూరులో. మనకు అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీ ర్యాంక్ చూసుకుంటే 16, అంటే ఎక్కువ వేకెన్సీస్ ఏం లేవు. అంటే ఇక్కడ మీరు కట్ ఆఫ్ కూడా చూడొచ్చు 67, అంటే లోయెస్ట్ కట్ ఆఫ్ అయితే మీరు గ్రాడ్యుయేట్ లెవెల్కి బెంగళూరులో అయితే చూడొచ్చు ఈ 4 జోన్స్లో. అండ్ హైయెస్ట్ వచ్చేటప్పటికి భువనేశ్వర్ జోన్లో, ఈ 4 జోన్స్లో భువనేశ్వర్ జోన్లో ఎక్కువైతే ఉంది కట్ ఆఫ్ 72.44. ఓకే, ఎందుకంటే వేకెన్సీస్ కొంచెం మీకు భువనేశ్వర్ జోన్లో ఎక్కువ ఉన్నాయి, టాప్ 3 ర్యాంక్లో ఉంది 758 వేకెన్సీస్తో. కానీ అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేటప్పటికి 18th ర్యాంక్లో ఉంది, అంటే చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. దానికంటే బెటర్గా 17 జోన్స్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయంట. సో 56 ఉన్నాయి. అండ్ చెన్నైది ఇంట్రెస్టింగ్, చెన్నై వచ్చేటప్పటికి 436 ఉంది గ్రాడ్యుయేట్లో 9th ర్యాంక్. కానీ అండర్ గ్రాడ్యుయేట్లో 194 ఉన్నాయి. 3 డిజిట్ మార్క్ ఉన్న చాలా రేర్ జోన్స్లో చెన్నై కూడా ఉందన్నమాట. సో అండర్ గ్రాడ్యుయేట్లో 6th ర్యాంక్లో అయితే ఉంది చెన్నై. అంటే సికింద్రాబాద్ చూసుకుంటే 478 ఉన్నాయి 8th ర్యాంక్. ఇక్కడ 89 పోస్టులు ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేట్లో 12th ర్యాంక్. అండ్ వాటి యొక్క కట్ ఆఫ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాంపిటీషన్ కూడా అంటే మనకు ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ బట్టి చూస్తే కూడా గ్రాడ్యుయేట్ లెవెల్లో మీకు భువనేశ్వర్లో చాలా ఎక్కువ ఉంది, ఇంచుమించు 9 lakh పీపుల్ దాకా కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. మిగతా జోన్స్లో 3 lakh అరౌండ్ ఉంటే భువనేశ్వర్ 9 lakh ఉంది. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది భువనేశ్వర్ జోన్ గ్రాడ్యుయేట్ లెవెల్కి. బట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి మీకు కాంపిటీషన్ అనేది 3 times చెన్నై జోన్లో ఉందన్నమాట. సో ఇక్కడ మీకు కట్ ఆఫ్ ఏదైతే భువనేశ్వర్ జోన్లో ఇక్కడ పెరిగిందో అలాంటి కట్ ఆఫ్ మీకు చెన్నై జోన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి. అంటే అది కూడా పెద్ద చేంజ్ అని కాదు, ఒక 2 marks అటు ఇటుగా. ఓకే, అండ్ సికింద్రాబాద్ మనకి అక్కడ ఇక్కడ కూడా ఓకే అదే లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంది.
అండ్ బెంగళూరు స్టిల్ మీకు కట్ ఆఫ్ ఇప్పుడు కూడా వేకెన్సీస్ ఎంత తక్కువ ఉన్నా కూడా కట్ ఆఫ్ అయితే బెంగళూరు జోన్లో స్టిల్ తక్కువే ఉంటుంది. అండ్ ఇన్ జనరల్ బెంగళూరు జోన్లో మోస్ట్లీ ఎప్పుడు తక్కువే ఉంటుంది. ఓకే, ఇంకా స్ట్రైట్ అవే అదంతా మాట్లాడేసుకున్నాం కాబట్టి స్ట్రైట్ అవే ఎంత కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది ఏ జోన్లో అన్నది మాట్లాడుకుందాం. ఫస్ట్ బెంగళూరు జోన్ యూఆర్ వచ్చేటప్పటికి 73 కట్ ఆఫ్, నార్మలైజ్డ్ స్కోర్ ఇది. ఓకేనా, నార్మలైజ్డ్ స్కోర్, రా మార్క్స్ కాదు, 73 ఉంటుంది. ఓబీసీ 69 అండ్ ఈడబ్ల్యూఎస్ 65, ఎస్సీ వచ్చేటప్పటికి 64 అండ్ ఎస్టీకి 60. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ బెంగళూరు జోన్కి. ఓకేనా, ఇకపోతే భువనేశ్వర్ జోన్కి వచ్చేటప్పటికి యూఆర్కి 75 ఉండే ఛాన్స్ ఉంది, ఓబీసీకి 71 అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్కి 70, ఎస్సీకి 64 అండ్ ఎస్టీకి 59. ఓకే, మీకు ఇక్కడ అనిపించవచ్చు భువనేశ్వర్ జోన్కి తక్కువ చెప్పారేమో బ్రో, అంటే మీకు గ్రాడ్యుయేట్ లెవెల్కి ఇంకా ఎక్కువ ఉంది కదా అనిపించవచ్చు. బట్ స్టిల్ కాంపిటీషన్ కానీ ఫామ్ ఫిల్ డేటా కూడా చూసినప్పుడు భువనేశ్వర్ జోన్కి అంత ఎక్కువ వెళ్ళే ఛాన్స్ లేదు, కంపారిటివ్లీ కొంచెం తక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ వేరే చెన్నై అయితే ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది, 80 వరకు కూడా వెళ్ళొచ్చు, లేదా 78, 79 దగ్గరలో ఉండొచ్చు. బట్ మోస్ట్లీ 80 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో 78 ఓబీసీకి అండ్ ఈడబ్ల్యూఎస్కి 77, ఎస్సీకి 72 అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 65 అరౌండ్ కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. అండ్ దీన్ని ఒకవేళ అంత మార్క్స్ రాకపోతే మీరు మరీ నిరుత్సాహపడద్దు. ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది అని ప్రిడిక్ట్ చేసేయడానికి మనకు కూడా ఏమీ అంత యాక్యురేట్గా తెలీదు. జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న దాన్ని బట్టి ఉన్న డేటా చాలా తక్కువ డేటా. ఇప్పుడు మనకి 60 lakhs అప్లై చేస్తే అందులో జస్ట్ మనకు ఒక 2 lakhs మాత్రమే ఉంది. ఓకే, కన్ఫామ్గా మనం చెప్పినట్టే జరుగుతుంది అన్నదేం లేదు, ఎవరు చెప్పినా కూడా అది జరుగుతుందని గ్యారంటీ లేదు. జస్ట్ ఒక ప్రిడిక్షన్ అంతే, మన హ్యాపీనెస్ కోసం అంటే ఎంత ఉండొచ్చు అని ఒక చిన్న ఫీల్ అవ్వడం కోసం మాత్రమే చేస్తారు అంతే. ఇది వెరీ సీరియస్గా తీసుకోవద్దు. అలాగని గుడ్డిగా హోప్ పెట్టుకోమని కూడా నేను చెప్పను. ఛాన్సెస్ ఉంటాయి అని మీకు అనిపిస్తుంది కదా, జెన్యున్గా అనిపిస్తే మాత్రం హోప్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. అండ్ మెయిన్గా మీకు అసలు పాస్ అవుతారా లేదా అన్నది పక్కన పెట్టి ప్రిపేర్ అయితే అవ్వండి. CBT 2కి మీరు ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇప్పుడు ఆల్రెడీ పడింది కదా, సో దానికన్నా మీకు అది హెల్ప్ అయ్యేదే కాబట్టి దాని గురించి పట్టించుకోవద్దు. మనకి జాబ్ కొట్టడం ఇంపార్టెంట్, అండ్ మీరు చేసిన మిస్టేక్స్ని కవర్ చేసుకోవాలి, అప్పుడే మీరు జాబ్ అయితే తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే యూఆర్ 77 దాకా ఉండొచ్చు, ఇంకా కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. ఓకేనా, 76, 75 కూడా వెళ్ళొచ్చు, చెప్పలేం. బట్ 77 హైయెస్ట్, 76 అలా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్కి 70, అలాగే ఎస్సీకి వచ్చేటప్పటికి 68, ఎస్టీకి వచ్చేటప్పటికి 66. ఇది సికింద్రాబాద్ జోన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట, నార్మలైజ్డ్ కట్ ఆఫ్. మరి రా మార్క్స్లో ఎవరు హోప్ పెట్టుకోవచ్చు అంటే అట్లీస్ట్ 65 ఆర్ 64, 63 అన్న మినిమం వస్తే హార్డ్ జోన్స్లో కొంచెం మీకు యాడ్ అయితే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. అలాగని 60 ఉన్న వాళ్ళకి రాదా అంటే అది మనం చెప్పలేం. మీకు జెన్యున్గా ఛాన్సెస్ ఉంది అనిపిస్తే నో ప్రాబ్లం, హోప్ పెట్టుకోండి. ఓకే, బట్ మీకు అనిపించాలి, అది ఇంపార్టెంట్. అండ్ మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఇదనమాట. ఓకే, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ 70 అబోవ్ స్కోర్ ఉన్న వాళ్ళందరూ ఇంకా సేఫ్ స్కోర్ లాగే ఫీల్ అవ్వచ్చు. సో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. CBT 2కు టైం అయితే ఉండదు CBT 2కి ప్రిపేర్ అవడానికి, సో ఖచ్చితంగా ప్రిపరేషన్లో అయితే ఉండండి. అండ్ ఈ వీడియోస్ ఏదైతే ఈ ప్లేలిస్ట్ ఉందో నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇక్కడ మీకు ఈ ప్లేలిస్ట్లో జనవరి మంత్ నుంచి ఈ ఇయర్ 2025 జనవరి నుంచి సెప్టెంబర్, అక్టోబర్ కంప్లీట్ మొత్తం మనం చేసుకుంటూ వెళ్తున్నాం. మంత్లీ కరెంట్ అఫైర్స్ టాప్ 200 బిట్స్ విత్ దాంతోపాటు కవర్ అయ్యే స్టాటిక్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తే, ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఏం అడిగే ఛాన్సెస్ ఉంటాయో మొత్తం టాప్ కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ చేస్తున్నాను నేను. సో డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను, ఈ ప్లేలిస్ట్ని తప్పకుండా చెక్అవుట్ చేయండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ దీనికి సంబంధించి ఈ క్లాస్ విన్నాక ఫ్రీగా మీకు పీడిఎఫ్స్ అయితే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు దొరుకుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లోనూ ఉంటుంది బైలింగ్వల్గా. సో ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని మన యాప్లో ఉంటుంది అనమాట, ఆ థంబ్నెయిల్తో. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇట్లా ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని కనిపిస్తుంది, అందులోకి వెళ్తే మీకు వీడియో క్లాస్ కనపడుతుంది, తర్వాత పీడిఎఫ్స్ కనపడతాయి. అలాగే ఒక టెస్ట్ కూడా ఉంటుంది మీకు, తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ టెస్టులు కూడా ఉంటాయి. సో తప్పకుండా అవన్నీ కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్కి మీకు క్లాసెస్ కావాలనుకుంటే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, లేదు గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నాం ఫుల్ కోర్స్ కావాలంటే గ్రూప్ డికి కానీ, ఫిటర్కి సంబంధించిన
సంబంధించిన లేదా ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించిన కోర్సెస్, ఫుల్ కోర్సెస్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ కావచ్చు, లేకపోతే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి ఒక కోర్సులో కావాలి అనుకుంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి, అఫోర్డబుల్ ప్రైస్కి మీకు దొరుకుతుంది. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ దొరుకుద్ది. పర్టికులర్గా నా గురించి చెప్పాలంటే నేను ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ ఎగ్జామ్ క్లియర్ చేశాను అనమాట. ఆ 2 నోటిఫికేషన్స్ క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. డెఫినెట్గా డెమోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్, అది డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ అయితే తీసుకోవచ్చు. ఓకే, అండ్ మీకు ఏమైనా రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ మీకు పోస్ట్ చేస్తాను. జెన్యున్ అప్డేట్స్ అయితే మాత్రమే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో మీరు ట్రస్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శరణ్ తేజస్. ఓకే, లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్ అయితే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. ఫర్దర్గా ఇంకా ఎక్కువ వ్యూస్ కానీ లైక్స్ కానీ ఉంటే ఇంకా మోటివేటెడ్గా ఇంకా బెటర్ కంటెంట్ ఫ్రీగా మీకు తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్రెడీ ఎన్టీపీసీకి మీరు ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే కూడా అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చేసి ఆల్రెడీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన బెస్ట్ జోన్ వీడియో చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం గైడెన్స్ వీడియోస్ చేస్తున్నాం, అలాగే క్లాసెస్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చేస్తున్నాం, అలాగే అప్డేట్స్, గ్రూప్ డీకి సంబంధించిన కోర్టు కేసు. సో మొత్తం 1 స్టాప్ సొల్యూషన్ అన్నమాట. ఇక రైల్వేకి సంబంధించి కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కవర్ అయ్యేలాగా మనం తీసుకొస్తూ ఉంటాం వీడియోస్. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ ఎక్కువ రీచ్ ఉంటే ఇంకా బెటర్ వీడియోస్ని ఈజీగా తీసుకురావడానికి ఉంటుంది మీకు. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ మళ్ళీ అప్లై చేద్దాం అనుకుంటున్న వాళ్ళు 2025 నోటిఫికేషన్కి బెస్ట్ జోన్ వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. ఓకే, ఆర్ మీకు ఏదైనా వీడియో టాపిక్ కావాలి, ఈ టాపిక్ మీద వీడియో చేయండి బ్రో అని అడగాలనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఇంకా ఎక్కువగా, అంటే ఎక్కువ మంది అడిగిన వీడియోస్ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఎండ్లో మీకు ఈ ఎన్టీపీసీ బెస్ట్ జోన్ వీడియోతో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ 2 ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.